హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వీడియోలోనేమో ఇంత హుషారుగా ఉంది, థంబ్‌నెయిల్ చూస్తేనేమో అంత సాడ్‌గా పెట్టింది అని అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. అవును, నిజంగానే నా యూట్యూబ్ పోయింది. కాకపోతే ఒక 4, 5 డేస్ అయితే నిజంగానే పోయింది. దాన్ని నేను ఎలా రికవర్ చేసుకున్నాను? ఏంటి? మీరు గనక ఒకవేళ యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు కూడా పైసలు సంపాదించాలి అని అనుకుంటున్నారా? అలాంటి ఉద్దేశంలో మీరేమన్నా ఉన్నారా? ఉంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. త్వరగా మానిటైజేషన్ అవ్వడానికి కొన్ని కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. వాటన్నిటిని మీరు మైండ్‌లో పెట్టుకోండి. నేను మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియో మొత్తంలో. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. అన్నట్టు మీరు గనుక నా వీడియో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఎందుకంటే నేను కూడా మీ ఫ్రెండ్ లాంటి దాన్నే కదా గాయ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియో మొత్తం అయితే షార్ట్ కట్గా చెప్పేసాక ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరైతే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోతే నిజంగా నా యూట్యూబ్ ఛానల్ ఒక 3, 4 డేస్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఏంటి అన్న ప్రూఫ్లు కూడా మీకు చూపిస్తాను చూడండి. పైన పిక్స్ యాడ్ చేస్తాను. నాకైతే యూట్యూబ్ ఇట్లయితే వచ్చింది. ఇంక చూసుకోండి, నాకైతే షాకు. ఈ బాధ కేవలం యూట్యూబ్ ఛానల్లో అకౌంట్ క్రియేట్ చేసి వాడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, యూట్యూబ్ క్రియేటర్స్కి. చూడండి బాబోయ్, ఎందుకంటే ఒక 1 మినిట్ షార్ట్ వీడియోని ఎడిటింగ్ చేసి దాని మధ్యలో కంటెంట్ని క్రియేట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుని మీ ముందుకు తీసుకురావడానికి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. అది కేవలం క్రియేటర్స్కి మాత్రమే అర్థమవుతుంది. నా పరిస్థితి కూడా అదే. ఇంకా చూసుకోండి, నా బాధకి అంతులు లేవు. నేనైతే తెగ ఏడ్ చేసిన, బాగా పడిపోయినా. ఇంకా మా హస్బెండ్ అయితే ఏం కాదులే, వేరే అకౌంట్ క్రియేట్ చేసుకుంది కానీ పోతే పోనిత్తి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ నన్ను అయితే చాలా బాగా పుష్ చేసిండు. ఇంకా చూసుకోండి, సరే పోతే పోయి అని చెప్పేసి నేను కూడా 3, 4 డేస్ అయితే పట్టించుకోలేదు. స్టార్టింగ్ డే మాత్రం నేనైతే ఇట్లా రాగానే ఈ పిక్ తీసుకెళ్ళి నేనైతే మాధురి టెక్ మేడం గారికి అయితే పెట్టి ఇంకా ఏంటో మనం కూడా తెలుసుకోవాలి కదా, నా తప్పేమైనా ఉందా ఏంటి అని చెప్పేసి అయితే పెడితే చూసుకోండి, మేడం ఏమో ఇంకా దీన్ని మీకు క్లియర్ చేయాలంటే కొంచెం మీ పర్సనల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, డెబిట్ కార్డ్ అలాంటివి అని చెప్పేసి అయితే చెప్పిర్రు. అంటే ఏమవుతుంది, మేడం ఫేక్ ఏం కాదు కదా, ఇద్దాంలే అని అనుకున్నా. ఫస్ట్ నేను కూడా ట్రై చేసి రాకుంటే మేడం అడుగుదామని చెప్పేసి అంటే ఇంకా మేడం అంతా చెప్పారు. ఓకే ఓకే అన్నారు. ఇంకా మేడం ఇంకా నేనేం చేసినాను, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేసిన. అంటే ఏమైంది, గూగుల్ అకౌంట్లో నాకైతే నా ఏజ్ లిమిట్ అయితే అడుగుతుంది. గూగుల్లో నా ఏజ్ని ఇంకా వీటన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి. అయితే ఏంటి, నేనైతే నా గూగుల్ పాస్వర్డ్ మర్చిపోయినా. అబ్బా, దెబ్బ తీసిందిరా బాబు అని అనుకున్నా. గూగుల్ పాస్వర్డ్ మర్చిపోతే ఇంకేముంది, అసలు అడిగేదే అక్కడ కదా. నాకేమో టైం తక్కువ ఇచ్చింది అక్కడ. 28 డేస్లో ఇదంతా సెట్ చేసుకోవాలి, లేకుంటే గూగుల్ అకౌంట్ పోతుంది, దాంతోపాటు యూట్యూబ్ కూడా పోతుంది అని చెప్పేసి అయితే వచ్చింది. ఓరి దేవుడా, ఏంద్రా బాబు అన్నీ నాకే జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ మార్చి నెలలో అందరికీ ఎలా అయితే కొంచెం బ్యాడ్గా ఉందో అన్నిటిని కలిపి ఒకటే నెలలో ఎట్లా చూసినామో నా పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంకా చూసుకోండి, ఒకవైపు బాధ, ఒకవైపు ఏం చేయాలో అయోమయం అని చెప్పేసి ఇంకా అలా ఉన్నా. ఇంకా సర్లే అని చెప్పేసి ట్రై చేయంగా ఒక 3, 4 డేస్కి రాదే. నాకైతే ఫర్గెట్ కొడితే ఫర్గెట్ ఆప్షన్ లేదు, ఫర్గెట్ ఇస్తలేడు అందులో. ఇంకా నా గూగుల్లోకి వెళ్ళి సెట్ చేద్దామంటే దానికి కూడా ఇదే కనెక్ట్ అయ్యి ఉంది. దేవుడా అని అనుకున్నా. ఇంక తర్వాత వైటీ స్టూడియో డెస్క్టాప్లోకి వెళ్ళి చూద్దామంటే అది కూడా ఓపెన్ కావట్లేదు. యూట్యూబే పోతే వైటీ స్టూడియో ఎందుకు వస్తుంది? ఇంకా చూసుకోండి నా పరిస్థితి. ఇంకా దీనికంటే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడింది. అంటే ఏంటి, దానివల్ల కానీ ఏమైనా రిమూవ్ అయిపోయిందా అని చెప్పేసి అనుకున్నా. ఏంటి, మీకు ఇక్కడ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చెప్తాను చూడండి. అంటే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే క్రియేట్ చేసి ఇప్పుడిప్పుడే మీరు గ్రోత్ అవుతున్నారంటే ఏంటంటే 3 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లు అయితే 3 పడితే మన ఛానల్ని డిలీట్ చేసేస్తాడు. అంటే అప్పుడప్పుడు మనం వెళ్ళి వైటీ స్టూడియో డెస్క్టాప్లో చూసుకుంటూ ఉండాలి. నేను కూడా ఎప్పుడు చూసుకుంటానే ఉండేదాన్ని. నాకైతే ఒక్కసారి పడింది కావచ్చు, అది కూడా పూర్తిగా కాదు, సగమే పడింది. ఏం కాదు దానికి అని చెప్పేసి అది నేను అది కూడా మాధురి టెక్ మేడం అడిగి కనుక్కున్నాను. అప్పుడైతే ఏం కాదు అని చెప్పారు. ఇంకా అది పడిన తర్వాత దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలో యూట్యూబ్లో చూసి నేను రికవర్ చేసేసుకున్నాను. అది కూడా నాకు ఆ స్ట్రైక్ మొత్తానికి పోవడానికి, పైన స్క్రీన్ మీద కనిపించకుండా పోవడానికి ఒక టైం అయితే ఇచ్చింది నాకు. అది మార్చి 16, అంటే ఈ మంత్ మార్చి 16. ఇంకా అప్పుడు నాకు బలి వెలిగింది. దేవుడా, దీనివల్ల కానీ ఏమన్నా డిలీట్ చేసిందా నా యూట్యూబ్ని? మార్చి 16 దాకా టైం ఇచ్చింది కదా, ఈలోపు ఎందుకు డిలీట్ చేశాడు? ఓరి దేవుడా, ఇంకా యూట్యూబ్ రాదా, ఇంకా ఈ గూగుల్తో నాకు క్రియేట్ చేసుకోవడం కుదరదా అకౌంట్ అని చెప్పేసి ఎంత బాధపడినానో. ఇంకా చూసుకోండి బాబోయ్, నా బాధకైతే అవధులు లేవు. ఇంకా తర్వాత సరే ఏదైతే అదైందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరినీ కనుక్కుంటామన్నాను గూగుల్ గురించి. ఇంకా ఎవరో ఒక ఫ్రెండ్ అయితే, మా కాలేజ్ మేట్ ఒక అబ్బాయి అయితే చెప్పిండు, ఇట్లా చెయ్యి రమ్య, వస్తుంది ఇంకా అని చెప్పిండు. తను చెప్పిన ప్రాసెస్లోనే వెళ్ళి నేనైతే ఇట్లా లాగౌట్ చేసుకుని అన్నీ అయితే చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడైతే నాకు కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే మేడం చెప్పినట్టు డెబిట్ కార్డు గురించి అంతా అయితే అడిగింది అక్కడ. అప్పుడు వరకు నేను చేసినప్పుడు నాకు రాలా, తను చెప్పిన తర్వాత నేను చేసిన తర్వాత వచ్చింది నాకు. డెబిట్ కార్డు అన్నీ అయితే పెట్టేసిన. నా డెబిట్ కార్డ్ పని చేయకపోతే మా హస్బెండ్ కార్డ్ అయితే పెట్టిన. ఇంకా అవన్నీ పెట్టేసేసి నా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టేసి పాస్వర్డ్ కూడా ఈసారి గుర్తు పెట్టుకున్నా, కొత్తది పెట్టుకొని. ఇంకా చూసుకోండి, అప్పుడు ఇంకా నాకు కొంచెం కుదుట పడింది. నా గూగుల్ నాకు వచ్చేసింది. ఇంకొక 30 మినిట్స్లో అయితే నాకు
ఇది కూడా వచ్చేసింది, నా యూట్యూబ్ కూడా వచ్చేసింది. కాకపోతే ప్రొఫైల్ కనిపించలేదు. కాకపోతే అన్ని వీడియోస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వీడియోస్ అయితే కొన్ని కనిపించినాయి, కొన్ని కనిపించలేదు. అప్డేట్ అవుతూ ఉంటుంది, 1-2 డేస్ పడుతుంది అని చెప్పిండు. ఈమెయిల్ వచ్చింది. ఇక చూసుకోండి, అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు వచ్చిన, నేను ప్రాసెసింగ్ చేసినవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్లు తీసి పైన పెడతా చూడండి, వీడియోస్ కూడా పెడతా చూడండి. కొన్ని వీడియోస్ పెడతాను, ఫొటోస్ పెడతాను, వీడియోస్ పెట్టను, ఎందుకంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. ఇంక చూడండి, ఇట్లా అయితే జరిగిందండి బాబు. ఎందుకంటే ఇంతలాగా నేను మీకు చెప్తున్నాను, ఇది కేవలం ఒక క్రియేటర్కే తెలిసింది ఈ బాధ. అంటే యూట్యూబ్ డిలీట్ అయిపోవడం అంటే ఏంటి? ఇంతకాలం కష్టపడిన కష్టం అంతా పోయినట్టే, బూడిదలు పోసిన పన్నీరే అవుతున్నట్టు. ఇంకా చూసుకుంటే నేను ఇప్పుడే కొంచెం అయితే కోలుకుంటున్నాను ఈ యూట్యూబ్ నుంచి. ఎందుకంటే ఎంతో ఇష్టంగా అయితే యూట్యూబ్ని నేను స్టార్ట్ చేసిన. నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోతూనే ఉన్నారు, కానీ నాకు అలా ఏం బాధ లేదు. కాకపోతే కొంచెం ఉంటుంది కదా మనసులో, మనం కూడా కొంచెం సక్సెస్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. నాకు ఆశలు అయితే లేవు, జస్ట్ చిన్న చిన్న ఆశలు మాత్రమే. ఇంకా మీ విషయానికి వచ్చేస్తే, యూట్యూబ్లోకి మీరు కనుక రావాలనుకుంటున్నారా? అయితే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే మీరు కొన్ని అయితే తీసుకోండి. మీరు షార్ట్స్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారా, లాంగ్ వీడియోస్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారా, ఒక క్లారిటీ అయితే తెలుసుకోండి. అప్పుడే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాము. ఒక కన్సిస్టెన్సీ అనేది అయితే మెయింటెనెన్స్ చేయాలి మనం, లేదంటే ఇట్లాగే వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, నేను స్టార్టింగ్లో అస్సలు కన్సిస్టెన్సీగా పెట్టేదాన్ని కాదు వీడియోస్. ఈ మధ్యలో అలా పెడుతున్నా కానీ ఇంతకుముందు అయితే అస్సలు పెట్టేదాన్ని కాదు. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పిన, కానీ ఇప్పుడు అయితే కొంచెం కన్సిస్టెన్సీగా పెడుతున్నాను. కొంచెం గ్రోత్ ఉంది, మరీ అంత లేదు, జస్ట్ కొంచెం అంతే. 1%, 5%లో 1% అంతే. ఇంకా 4% కోసం నేను కష్టపడాలి. అట్లా ఉంటుంది యూట్యూబ్ అంటే. వెంటనే సక్సెస్ రమ్మంటే రాదు కదా, కొంచెం కష్టపడాలి. ఇంకా ఏంటంటే, ఇంకా కొన్ని జరిగినాయి నా యూట్యూబ్ ఛానల్లో కూడా. అలా అయిపోయిన వెంటనే నేను రికవర్ చేసుకున్నా, అంతా అయిపోయింది కదా. ఇంకా ఇలా అయిన తర్వాత కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదు. మీరు కూడా అంతే, మీరు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. ఇట్లా అవుతుంది కదా అని చెప్పేసి ఏం బాధపడద్దు, ముందుకు వెళ్తూ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళైతే అప్లోడ్ చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మన వీడియోస్ ఒకళ్ళిద్దరు కాకపోయినా ఆ తర్వాత వచ్చి ఒకళ్ళిద్దరికైనా నచ్చుతుంది కదా, వాళ్ళన్నా లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, డైలీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాంటి పుషప్స్ వల్ల మనకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. అందుకే ఏ బాధ పడకుండా తప్పకుండా క్రియేట్ చేసుకుని మీరు కూడా మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. మీ కంటెంట్ని మీరు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే, మనము ఎప్పటికప్పుడు వైటీ స్టూడియో డెస్క్టాప్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ రూల్స్ వస్తాయో తెలియదు. మనం అప్పుడప్పుడు యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళు కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, వాటిని కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. అవి ఫాలో అవుతూనే కొంచెం మనకు కూడా మైండ్లో ఉంటుంది, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది పెట్టకూడదు, ఇది పెట్టొచ్చు అని చెప్పేసి. అట్లని నేను కొంచెం తెలియక ఒకటైతే వీడియో చేసిన, ఒక పాపది. దానివల్ల నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది నిజానికి. అదేంటంటే, ఇంతకుముందు ఒక పాపని స్కూల్లో ఆయమ్మ కొట్టింది కదా ఆ వీడియో. అయితే నేను ఆ వీడియో క్లిప్ యాడ్ చేసిన, ఇమేజ్ యాడ్ చేస్తే అయిపో, కానీ నేనేం చేసిన, క్లిప్ యాడ్ చేసిన పైన, షార్ట్ వీడియోనే. అదేమైంది, నాకు వెంటనే డిలేట్ అయితే అయిపోయింది. డిలేట్ అంటే డిలేట్ చేయరు, రిమూవ్ అయితే అయింది. దానివల్ల నాకు వాటర్ అవుతున్నాయి. దానివల్లే నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడింది. ఇంకా అప్పటి నుంచి నేనైతే ఓన్లీ పిక్స్ యాడ్ చేసిన, వీడియోస్ అయితే ఎక్కువ యాడ్ చేయను, జస్ట్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను అంతే. ఇంకా అట్లా అయింది. ఇట్లా అయిన తర్వాత లాస్ట్కి ఇప్పుడైతే ఇట్లా ఉన్నానండి. ఇంతవరకు మాట్లాడినా అంటే మీకు కొంచెమన్నా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు అదర్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి. నేను ఇంతలాగా కష్టపడి మాట్లాడుతాను, చెమటలు కక్కకుండా చూడండి, ఫ్యాన్ కూడా వేసుకోలేదు. ఇంకా మీరైతే నాకు చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. అట్లని మీ ముందుకి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఒక వీడియోతో అయితే వచ్చేస్తాను. ఇట్లయితే జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో. మొత్తం పిక్స్తో సహా, వీలైతే వీడియోస్తో సహా కూడా యాడ్ చేస్తాను. నేను ప్రాసెసింగ్ చేసుకున్నదంతా కూడా. మేబీ మీరు కూడా ఇలాంటి ఇష్యూతో ఏమైనా బాధపడుతుంటే యూట్యూబ్ ఛానల్లో మీకు కూడా కొంచెం తెలుస్తుంది కదా. ఏమన్నా నాకు మీరేమన్నా డౌట్స్ అడగాలనుకుంటే నా ఇన్స్టాకి అయితే మెసేజ్ చేయండి. నా ఇన్స్టా లింక్ వచ్చేసరికి మన యూట్యూబ్ బయోలోనే ఉంటుంది, చెక్ చేసేయండి. దానిలో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను అందరికీ అయితే రిప్లై ఇస్తాను. ఓన్లీ డౌట్స్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, వేరే వాటికి అయితే మెసేజ్ చేయకండి. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తవి ఏమన్నా చెప్పాలనుకుంటే, అడగాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి. ఓకే, మరి ఈ వీడియో ఇంతే. ఎక్కువ ల్యాగ్ చేయాలి తలుచుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేసిన మీరు కూడా చూడలేరు కదా. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ రమ్య. బాయ్. సబ్స్క్రైబ్. Wish you all.